ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రి నాగపంచమి ఏ రోజు వస్తుంది? కాలసర్పం దోషం ఉన్న వాళ్ళు ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి? ఏం చేయాలి వాళ్ళకి ఆ దోషం పోవాలి అని? తెలియజేస్తున్నాం. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా కాలసర్ప దోషం మనకు ఆగస్టు 17వ తారీఖు రోజున నాగపంచమి రాబోతుంది. నాగపంచమి అనేటటువంటిది సర్పజాతికి మనం అందించవలసినటువంటి పూజా విధానంలో ఒకటి అని అర్థం చేసుకోవాలి. అసలు ఈ నాగపంచమి ఎందుకు వచ్చింది, ఎందుకు జరుపుకోవాలి అని అంటే గనక దీనికి పురాణ గాథ ఒకటి ఉంది. జన్మేజయుడి యొక్క తండ్రి పేరు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు పాము కాటు దెబ్బకి చనిపోయితే గనక ఆ యొక్క పాము కాటుకి చనిపోయినటువంటి పరీక్షిత్ మహారాజును చూసి తన పుత్రుడైనటువంటి జన్మేజయుడు కోపావేశుడై పాములన్నింటినీ నాశనం చేయాలని సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగం చేసేటటువంటి సందర్భంలో పాములు తానంతట తాను వచ్చి ఆ యాగంలో కాలిపోతూ ఉంటాయి. అప్పుడే ఆ యొక్క సందర్భంలో మహాముని వచ్చి పరీక్షిత్ మహారాజును ప్రసన్నం చేసుకొని ఆ జన్మేజయుడికి ఈ సర్పయాగం మంచిది కాదు, ఇది లోక వినాశానికి దారితీస్తుంది అని చెప్పేసి అప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్పగానే ఆ యొక్క జన్మేజయుడు ఆ సర్పయాగాన్ని ఆపివేశాడు. ఆ ఆపివేసేటటువంటి సమయం నాగపంచమి, అంటే పంచమి, శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాడు ఈ సర్పయాగాన్ని ఆపివేశాడు. అందుకే దానికి కృతజ్ఞతగా ఆ మిగిలినటువంటి జీవులు ఏవైతే సర్పాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆ రోజున పూజించడం వల్ల మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే పంచమి రోజున విశేషంగా తాలింపు వేయకూడదు, కూరగాయలు కోయకూడదు, ఆకుకూరలు కోయకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనము బై మిస్టేక్ దాంట్లో ఏదైనా జీవులు చనిపోయినా, అలాగే భూములు తవ్వకూడదు అనేటటువంటిది కూడా ఒకటి ఆచరణలో ఉంది. ఎందుకు అని అంటే గనక ఈ సమయంలో ఏ జీవిని కూడా మనం హింసించకూడదు పంచమి రోజున. అందుకే ఆ సమయంలో మనము తాలింపు వేయడము, ఆకుకూరలు కోయడము, లేదు అంటే కూరగాయలు కోయడం, భూములను తవ్వడం, బావులను తవ్వడం, ఇవన్నీ కూడా నిషిద్ధమైనటువంటి పనులు. ఆ సమయంలో ఏం చేయాలంటే కేవలం ఎవరి జాతకంలోనైతే కాలసర్ప దోషం ఉంటుందో, ఎవరి జాతకంలోనో అయితే లగ్నం నుండి 2వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ రాహుకేతువులు సంచరించిన, ద్వాదశ స్థానంలో అంటే 9వ భావం 12వ స్థానంలో సంచరించిన వాళ్ళందరికీ కూడా కాలసర్ప దోషం ఉంటుంది. ఎవరి జాతకంలోనైతే కాలసర్ప దోషం ఉంటుందో ఆ జాతక పరిహారానికి తగినటువంటి విధంగా పంచమి రోజున గనక ఈ పరిహారం చేసుకుంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి శాస్త్రోక్తం. అందుకే నాగపంచమి అనేటటువంటిది మనం ఏం చేస్తామంటే, మనం ఎప్పుడైనా గమనిస్తే సనాతన హిందూ ధర్మంలో మనం చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, పాముల్ని పూజిస్తాం, పశుపక్షాదులను పూజిస్తాం, ప్రకృతిని కూడా పూజించేటటువంటి సనాతనమైన సాంప్రదాయం మన ఈ యొక్క సాంప్రదాయంలోనే ఉంది. అంటే మనం పాములను కూడా పూజించడం వల్ల ఏమవుతుందంటే జాతకములో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు తొలగిపోవడానికి ఇది ఒక ప్రతీకగా ఉంటుంది. ఈ పంచమి రోజున ఎవరైతే కాలసర్ప దోష పరిహారం చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా శుభం లాభం కలుగుతుంది. జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అనేటటువంటిదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మనం సర్పజాతికి అందించేటటువంటి ప్రధానమైనటువంటి అంశంలో ఈ యొక్క నాగపంచమి అనేటటువంటిది ఒకటి అని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అంటే? ముఖ్యంగా నాగపంచమి అంటే అందరూ కూడా పుట్టలోకి వెళ్ళి పాలు పోయడము, అలాగే దానికి తోరణాలు చుట్టడము, అలాగే ఆ సమయంలో చాలా మంది ముత్తైదువులు ఆ యొక్క పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడము, దానికి దారాలు చుట్టడం, ఇలాంటివి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజున నాగదేవతలను ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి. నాగపంచమి వచ్చింది అంటే కనుక తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి నాగదేవత ఆలయాలకు వెళ్ళడము, లేదా దగ్గరలో ఉన్నటువంటి పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోయడము, ఇలాంటివి చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. నిజానికి ఆ రోజున ఆచరణ చేసుకోవాలి అంటే ఎవరి జాతకంలోనైతే కాలసర్ప దోషం ఉందో అలాంటి వారు ఆ రోజున తప్పకుండా కాలసర్ప దోష పరిహారం చేయించుకోవాలి. అయితే ఇది ప్రతి సంవత్సరము నాగపంచమి వచ్చిందంటే మా ఆలయంలో ఈ యొక్క నాగప్రతిష్టలు, నాగపూజలు చేస్తూ ఉంటాం. కనుక అంటే అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుడతారు కొంతమంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నాగపంచమి రోజున ఈ యొక్క ఆశ్లేష బలి ప్రధానాన్ని కూడా చేయించుకుంటే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటిది శాస్త్రవచనం. కాబట్టి ఎవరి జాతకంలో ఆశ్లేష బలి చేయించుకోవాలి లేదా సర్పశాంతి చేయించుకోవాలంటే ఆ రోజున ఆగస్టు 17వ తారీఖు రోజున
ఈ యొక్క యాగం చేయించుకోండి, అలాగే ఈ పూజలు నిర్వహించుకోండి. జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఆ రోజున ముత్తైదువులు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి, పుట్టలో పాలు పోయాలి, అలాగే అక్కడ ప్రదక్షిణ ఆచరణ చేసుకోవాలి. వీలైతే ఆ రోజున ఎవరికైతే దాన ధర్మాలు చేయడము, పాలను సమర్పించడం ఇలాంటివి చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఆ రోజు మనం ఉపవాస దీక్ష ఉండాలా గురుగారు? తప్ప ఉపవాసము అనేటటువంటిది దేనికి ప్రతీక అంటే ఆ రోజున ముఖ్యమైనటువంటి తిథి అంటే పంచమి రోజున భగవత్ నామస్మరణ చేసుకుంటే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ రోజున ఉపవాస దీక్ష చేసిన, అలాగే దాన ధర్మాలు చేసిన, ఆ రోజున పుట్టకు వెళ్ళి పాలు పోసిన దాని యొక్క పుణ్య ఫలితం మనకే కాకుండా మన వంశానంతటికీ కూడా ఆ పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఉండగలిగితే ఉండండి, లేదు నేను ఉండలేను అనుకున్న దానికి ఎలాంటి తప్పు లేదు. ఉపవాసం అనేటటువంటి మనం సొంత అభిప్రాయంతో మనం మనస్ఫూర్తిగా చేస్తే ఉపవాసం అవుతుంది తప్ప బలవంతం మీద చేస్తే ఉపవాసం కాదు. కాబట్టి నువ్వు ఉండగలుగుతావు అని అంటే గనక ఉపవాస దీక్ష వహించండి. లేదు అనుకున్నా దానికి పెద్ద దోషం ఏమి అంటదమ్మా. ఒకవేళ గురుగారు ఆ రోజు ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఆ రోజు చేయలేకపోతే మళ్ళీ ఇంకో వారం అంటే చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా కుదరదు, లేదు ఎవరికైనా ఇబ్బంది, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే గనక మరుసటి రోజు కూడా అంటే షష్ఠి నాడు కూడా వెళ్ళి మీరు చక్కగా పాలు పోసుకోవచ్చు. అంటే కుదరనటువంటి సమయంలో. కాబట్టి తప్పకుండా మీరు అన్నటువంటి విధంగా కుదరకపోతే మరుసటి రోజైనా కూడా యథావిధిగా మీరు పూజలు చేసినా ఆ పుణ్య ఫలితం తగ్గుతుందమ్మా. ధన్యవాదాలు.